హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. సో బర్త్డే వీడియో. సో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వీడియోని అయితే డిఫరెంట్గా ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ సంబంధించిన బ్రోడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇస్తాను. సో నేను ఇచ్చిన బీట్ మార్క్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి మీ అలర్ట్ మోషన్లో. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి బీట్ మార్క్లో అయితే ఇక్కడ సాంగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే లిరిక్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. హ్యాపీ బర్త్డే లిరిక్స్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే సాయి పల్లవి మేడం యొక్క నేమ్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ అయితే మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఒక ఎఫెక్ట్. అండ్ ఇక్కడ కొన్ని బీట్ మార్క్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకోండి. ఇప్పుడు లిరిక్స్కి ఏమన్నా ఫాంట్ కానీ కలర్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ గ్రూప్ ఆప్షన్ ఉంది కదా. సో గ్రూప్ 1 అయితే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాపీ బర్త్డే లిరిక్స్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ పైన ఫాంట్ ఆప్షన్లోకి వచ్చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ మోషన్కి సంబంధించిన చాలా ఫాంట్స్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. లేదు నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఫాంట్ని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని బ్యాగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. నేను టెలిగ్రామ్ ఛానల్లో లేదా మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే ఒక కలర్ ఫోటో అయితే ఇస్తాను. ఈ కలర్ ఫోటో. సో దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే జాయిన్ అయ్యి మన యొక్క కలర్ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి కలర్ అయితే చేంజ్ అయ్యింది చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అవుట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రూప్ 2 ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ సాయి పల్లవి అనే నేమ్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సాయి పల్లవి అనే నేమ్ని అయితే రిమూవ్ చేసుకోండి. సో మీరు ఎవరి బర్త్డే అయితే క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళ యొక్క నేమ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను అమ్ములు అనే నేమ్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాతకి పైన రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్. సో కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో నేను ఇందాక డౌన్లోడ్ చేసుకోమన్న కలర్ ఫోటో ఉంది కదా. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్కి కూడా. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఇక్కడ కూడా కలర్ అయితే చేంజ్ అయ్యింది. బ్లాక్ కలర్ నుంచి అయితే మనకి టెక్స్ట్కి కలర్ అయితే యాడ్ అయింది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు అయితే చూసుకోండి. ఇక్కడ ఫోటో లేయర్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మనం ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను సాయి పల్లవి మేడం ఫోటోని అయితే రీప్లేస్ చేస్తున్నాను. సో నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో రైట్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఫోటో అయితే రీప్లేస్ అయ్యింది. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. మూమెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫోటోని అయితే కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా. సో క్లియర్గా కనబడే విధంగా అయితే ఫోటో అయితే స్క్రోల్ చేసుకోవాలి ఫోటోని. సో స్క్రోల్ చేసుకుంటే మనకి ఫోటో అయితే ఈ విధంగా అయితే క్లియర్గా అయితే కనబడుతుంది కదా. సో దీన్ని ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసుకున్న తర్వాతకి ఇప్పుడు నెక్స్ట్ ఫోటోని అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు బీట్ మార్క్ దగ్గరకి అయితే ఎగ్జాక్ట్గా బీట్ మార్క్ దగ్గరికి అయితే మన లిరిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెకండ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ ఫోటోను ఇక్కడ మూమెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోండి. ఇక్కడ రొటేట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో -90 డిగ్రీస్ అయితే చేసుకోవాలి ఇక్కడ కూడా. సో ఈ విధంగా -90 డిగ్రీస్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటో మూమెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని ఫోటోని అయితే పైకి అయితే ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ ఫోటోని అయితే ట్యాప్ చేసుకోండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకుంటే మనకి ఫోటో అనేది ఫిల్ అయింది. మళ్ళీ మూమెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని ఈ ఫోటోని అయితే ఈ విధంగా అయితే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోటో బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోండి ఫోటోని. సో కట్ చేసుకున్న తర్వాత ఫోటోని అయితే ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో స్టైల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మిర్రర్ ఆప్షన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే క్లోజ్ చేసుకోండి మిర్రర్ ఆప్షన్ని. సో మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ సర్క్యులర్ రిఫిల్ ఎఫెక్ట్ ఉంది కదా. సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సర్క్యులర్ రిఫిల్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే వచ్చేసుకోండి. సో సెంటర్లో వచ్చేసుకొని ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్
అండ్ ఇక్కడ ఫోటో ఎండింగ్ పాయింట్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ సెంటర్ వచ్చేసి ఫోటో ఎండింగ్ పాయింట్ దగ్గర సో ఇక్కడ 500% ఇచ్చేసుకోవాలి. సో ఇక్కడ 500% ఇచ్చేస్తున్నాను. సో 540 ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీక్వెన్సీని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ 20.00 ఉంది కదా, సో దీన్ని అయితే ఒక 0.07 ఇచ్చేస్తూ 4.07 ఇచ్చిస్తున్నాను. 4.07 యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడైతే 4.0 కానీ 4.10 కానీ ఇచ్చేసుకోండి. రెండింటి మధ్యలో ఉన్న నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ 4.9 అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా, సో 0.025 ఉంది కదా, సో 0.07 ఇచ్చేసుకోండి. సో 0.007 కానీ 8 కానీ ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ రేడియస్ ఉంటుంది. సో దీని అయితే 0.80% ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఫెదర్ ఉంటుంది. సో ఫెదర్ని అయితే ఏం చేయకండి. ఇప్పుడు సర్క్యులర్ రిఫిల్ ఎఫెక్ట్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన సాచురేషన్ ఎఫెక్ట్ని అయితే సెర్చ్ చేసుకోండి. సో సెర్చ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోవాలి సాచురేషన్ ఎఫెక్ట్ని. సో ఇక్కడ తీసుకుంటే 15% చేసుకోవాలి. ప్లస్ 15% చేసుకొని సాచురేషన్ ఎఫెక్ట్ని కూడా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. WIFI అని పైన సెర్చ్ చేసుకోండి వైఫై పెట్. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైఫై పెట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫోటో లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్కి అయితే మూవ్ అవుతూ ఉంటుంది కదా, సో బ్లాక్ లేయర్. సో ఇక్కడ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అవుతూ ఉంటుంది, సో బ్లాక్ లేయర్లో. సో ఎలానో చెప్తాను. సో ఇప్పుడు స్టార్ట్ ఉంది కదా, సో దీన్ని అయితే ఈ విధంగా అయితే జరుపుకోండి. సో ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకోవాలి. సో స్టార్ట్ని అయితే ఈ విధంగా జరుపుకోవాలి. సో ఫుల్గా అయితే జరుపుకోండి. సో ఇక్కడ మనకి ఎంత పట్టిందంటే 104% పట్టింది. సో సో ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. స్టార్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే వచ్చేసుకోండి. ఫోటో స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే వచ్చేసుకోండి ఫోటోకి. అండ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా అయితే మైనస్ వైపు అయితే జరుపుకోండి. మైనస్ వైపు అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో అయితే క్లియర్గా కనబడాలి మనకి. సో ఈ విధంగా బ్లాక్ కలర్ లేయర్ వెళ్ళిపోయేంత వరకు అయితే ఈ విధంగా అయితే రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే -1.3% వచ్చింది. అండ్ ఇప్పుడు 2 కీ ఫ్రేమ్ మధ్యలో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చేసుకోవాలి. సో గ్రాప్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను గ్రాప్ని, సో మీరు కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ మీరు కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. మనకి ఇక్కడ కూడా ఒక ఎఫెక్ట్ అయితే కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసాం. సో ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసిన తర్వాతకి అండ్ ఇప్పుడైతే ఫ్లైట్ PNG అయితే యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీడియా కింద క్లిక్ చేసుకోండి. ఈ యొక్క ఫ్లైట్ PNGని కూడా నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ పుట్టుతాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటో మనకి ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఫ్లైట్ PNGని అయితే కట్ చేసుకోండి ఒకసారి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్లైట్ PNGని క్లిక్ చేసుకొని మోనిటర్ ఆప్షన్లోకి వచ్చేసుకొని రొటేట్ ఆప్షన్లోకి వచ్చేసుకొని +90° ఇచ్చేసుకోండి. సో +90° ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మోనిటర్ ఆప్షన్లోకి వచ్చేసుకొని ఇక్కడ జూమ్ ఆప్షన్లోకి వచ్చేసుకొని సో ఈ ఫ్లైట్ ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే మీరు జూమ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. నేను ఫ్లైట్ PNGని అయితే కొంచెం జూమ్ అయితే తక్కువ చేస్తున్నాను, ఫ్లైట్ PNG సైజ్ని. అండ్ ఇప్పుడు మోనిటర్ ఆప్షన్లోకి వచ్చేసుకొని సో ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడైతే పెట్టుకోండి కింద. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ PNGకి ఒక స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎండింగ్ పాయింట్లో యాడ్ చేసిన కీ ఫ్రేమ్ అయితే ఈ విధంగా అయితే పైకి అయితే జరుపుకోండి. సో ఈ విధంగా అయితే జరుపుకోవాలి. సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే తిరుపుకోవాలి. సో జరుపుకున్న తర్వాత మనకి చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కదా. సో ఫ్లైట్ PNGని అయితే కొంచెం ముందుకైతే జరుపుకుందాం. సో చూసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే క్లోజ్ చేసుకోండి. నేను ఒకటైతే యాడ్ చేయడం మర్చిపోయాను. సో మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఫోటో లేయర్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వైఫై పెట్టి ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ కింద ఫెదర్ ఉంది కదా, సో దీని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మర్చిపోయాను. సో ఫెదర్ ఒక 2.1% చేసుకోండి. సో 2% చేసుకున్నా నో ప్రాబ్లం. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో మనకి యాడ్ అయింది కదా. సో ఇదే విధంగా సో మళ్ళీ 4 లేయర్స్ ఉంది కదా, సో లాంగ్ క్లిక్ చేసుకొని 4 లేయర్ని సెలెక్ట్ చేసుకొని సో లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాపీ 4 లేయర్స్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఎండింగ్ పాయింట్లో వచ్చేసుకోవాలి. సో ఫోటో యాడ్ చేసిన ఎండింగ్ పాయింట్లో వచ్చేసుకోవాలి.
సో ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసుకున్న తర్వాత కాపీ చేసుకున్న 4 లేయర్స్‌ని అయితే ఇక్కడ జస్ట్ పేస్ట్ అయితే చేసుకోండి మనం. జస్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకొని మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ఇదే విధంగా ఎండింగ్ పాయింట్ వరకు అయితే అన్నిటిని అయితే పేస్ట్ చేసుకుంటూ పోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా సేమ్ జస్ట్ మన ఫోటోస్‌ని రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ దగ్గర ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఫోటో అనేది చాలా సింపుల్‌గా అయితే రీప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఫోటోని మౌంట్ ట్రాన్స్ఫార్మ్‌లోకి వచ్చేసుకొని ఈ విధంగా అయితే పైకైతే స్క్రోల్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే చాలా సింపుల్‌గా అయితే ఫోటో అనేది రీప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క వైట్ పేజ్‌ని అయితే బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ మీరు కూడా ఇదే విధంగా అయితే కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా! సో ఈ ఫోటో అయితే ఈ విధంగా అయితే జరుపుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకొని స్క్రోల్ చేసుకోవాలి. సో దీన్ని కూడా ఈ బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాతకి మిగతా వాటిని కూడా ఇదే విధంగా పేస్ట్ చేసుకొని సో సైజ్‌ని అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకొని వాటికైతే ఫోటోస్ రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో మొత్తానికైతే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చిన తర్వాత పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో దాన్నైతే ట్యాప్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది. సో దాన్నైతే ట్యాప్ చేసుకోవాలి. సో వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.